డాక్టర్ గారు, మరి మనమైతే పునుగులు మినపిండితో వేసుకుంటూ ఉంటాం, దాంట్లో బియ్యపిండి కూడా ఎక్కువే ఉంటూ ఉంటుంది. ఆరోగ్యకరంగా ఈ జొన్న అటుకులతో పునుగులు తయారు చేసుకునే విధానం చూపిస్తారా? ఒడ్లుతో చేసిన అటుకులకి రైస్ ఫ్లేక్స్తో కట్లెట్లు చాలా గుల్లగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. బియ్యంతో చేస్తే అట్లా రావు, అటుకులతో చేస్తే అట్లా వస్తాయి. అదే విధముగా జొన్న ఫ్లేక్స్, జొన్న అటుకులు కూడా చాలా బాగా దొరుకుతున్నాయి. వాటిని మొలకలు కట్టి చేస్తే ఇంకా లాభాలు ఉంటాయి. ఇప్పుడు ప్రతిదీ మొలక కట్టుకుంటే వాల్యూస్ పెరుగుతాయని ఇప్పుడు అన్ని మార్కెట్లో ఫ్లేక్స్ కూడా మొలకలు కట్టిన జొన్న ఫ్లేక్స్ వస్తున్నాయి. నూనె లేకుండా నాన్ స్టిక్ గుంటల్లో కాలిస్తే అస్సలు హాని. అక్కడ 5-6 తింటే ఆయిల్ వెగటొచ్చేస్తుంది. ఇక్కడ డజన్ తిన్నా వెగట రాదు. ఆరోగ్యానికి అసలు 1% హాని లేకుండా హై ప్రోటీన్, హై ఫైబర్ కంటెంట్ ఉండే జొన్న పునుగులు ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. జొన్న అటుకులు, వెజ్ పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న అటుకులు 1 కప్పు, రైస్ అటుకులు 1/2 కప్పు, స్వీట్ కార్న్ గింజలు 1/2 కప్పు, బఠానీలు 1/2 కప్పు, మజ్జిగ 1/2 కప్పు, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ చిన్న ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, క్యాప్సికమ్ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, దిల్ లీవ్స్ 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని జొన్న ఫ్లేక్స్ని, రైస్ ఫ్లేక్స్ అంటే అటుకుల్ని బౌల్లో వేసేసి పుల్ల మజ్జిగ పోసి నానబెట్టాలి. మనం తీసుకున్న స్వీట్ కార్న్ గింజలు కొన్నిటిని మిక్సీ జార్లో వేసేసి పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, బఠానీలు, దిల్ లీవ్స్, అలాగే నిమ్మరసం వీటన్నిటిని మొక్క చెక్కలా గ్రైండ్ చేసి ఉంచుకుంటాం. జొన్న ఫ్లేక్స్, రైస్ ఫ్లేక్స్ పుల్ల మజ్జిగలో నానిన వాటిని ఒక బౌల్లో వేసేసి దానిపైన గ్రైండ్ చేసిన పచ్చి బఠానీలు మొక్క చెక్కని, స్వీట్ కార్న్ గింజల మొక్క చెక్కని ఇందులో వేస్తాం. అలాగే క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, స్వీట్ కార్న్ గింజలు కొన్ని, చాట్ మసాలా, జీలకర్ర పొడి, కొబ్బరి తురుము వీటన్నిటిని స్పూన్తో కలిపేస్తే కొద్దిగా వంట సోడా వేస్తే పునుకులు గుల్లగా వస్తాయి అన్నమాట. నిమ్మరసం కొద్దిగా వేసేసి ఒక నాన్ స్టిక్ గుంటల పాత్ర తీసుకుని పొయ్యి మీద పెట్టేసి మేగడ రాసేసి అందులో ఈ గుంటల్లో పునుగుల పిండినట్ల బాల్స్లా చేసేసి గుంటలో పెట్టేసి మూత పెట్టేస్తాం. ఒకవైపు కాలిన తర్వాత మెల్లగా తిప్పి మరోవైపు కాలనిస్తాం. సన్న సెక్క మీద కాలితే లోపల కూడా పచ్చి లేకుండా బాగుంటాయి. చూసారా, మేగడతో పుల్ల మజ్జిగ కలిపి కాల్చడం వల్ల నూనెలో దేవినట్టు కలర్ఫుల్గా అలా పునుగులు వచ్చేసాయి. టమోటా సాస్తో ఈ పునుగులు చాలా బాగుంటాయి, ట్రై చేయండి. బియ్యము కంటే గోధుమల కంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న కార్బోహైడ్రేట్స్ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండి లాభాన్ని ఇస్తుంటాయి. ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్, రుచి అన్నిట్లో బియ్యం గోధుమల కంటే జొన్నలు ఫేమస్. చప్పదనం ఉండవండి. అలాంటి జొన్నల్ని పూర్వ రోజుల్లో పశువులకు పెట్టారు కాబట్టి ఏదో అన్నం అంటే మనుషులు తినేవనుకుని అలవాటుగా మారిపోయి జొన్నలు దూరం చేశారు. ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అంతా మిల్లెట్స్, జొన్నలు ఇట్లాంటివి వాడుకోవటమే. అందుకని బియ్యము గోధుమలు తగ్గించేసి జొన్నల వంటలన్నీ మళ్ళీ సజ్జల వంటలు ఇట్లాంటి వాటిని మొదలెట్టుకుంటే మంచిదన్నమాట.